పక్కలోకి రావాలి. పక్క రెడీ అయింది కానీ నా పక్కలోకి అది లేదు. ఏం చేస్తున్నావే? ఏ పని దొంగడా కొడుకులు చక్కగా చేస్తలేరు. దొరా నువ్వు బాగు, మేము పోయి తోలుకొస్తాం. ఉండవే, నేను కూడా ఊళ్ళోకి రాక సానా దినాలైతుంది. ఏదైనా కొత్త పిట్టలు వచ్చాయేమో అలా వెళ్ళి చూసొద్దాం పద. కూర తెల్లారి మర్నాడు తిన్నా కొద్దీ రుచిగా ఉండేది. అలాగే నువ్వు కూడా రోజు రోజుకు అందాన్ని పెంచుతూ పోతున్నావే నా చామంతి. నువ్వు ఒప్పుకుంటే నీకు బాసింగం కడతా, నా పెళ్ళాన్ని చేసుకుంటానే, నా భూమి జాగాలు అన్నీ నీకు ఇస్తానే. ఒక్కసారి నా పక్కలోకి రావే చామంతి. దొరా గట్లనే నా అన్న కూడా కోడి కూర వండినప్పుడు ఎక్కడ నా చెల్లె చేయి కాలుతుందో అని చల్లారినాక తినమనేటోడు. కానీ ఉడుకు మీద తింటే ఆ కోడి కూర రుచే వేరని వాడికి తెలియదు. అప్పుడే అన్ని దన్నేటోని. ఇంకొకసారి నువ్వు నా మీద కన్నేసినట్టు మనసు పడ్డట్టు తెలిసిందో దూరాన్ని కూడా చూడా. అరే అన్నా పోనీరా. ఎక్కడికి పోతావే చామంతి? ఈ ఊళ్ళో ఏ చిలకనైనా నేను వదిలిపెట్టానా? నిన్ను కూడా వదిలిపెట్టను. నువ్వే తిప్పుకుంటూ మరీ నా పక్కలోకి వస్తావే. ఓ చామంతి, పదండి. రాత్రి బాగా తయారు చేయ బిజిలీ. తిరుపతి వారి తిరుపతి. అయ్యో దూరం మీరు వచ్చారు, తీసుకొస్తాను. వారి నిన్నొకటి అడుగుతాను రా, చెప్తావా? నీ చెల్లె చామంతి నాకు తెగ నచ్చిందిరా. దాన్ని ఒక్కసారి నా దగ్గరికి పోతా. ఈ ఊళ్ళో ఉన్న ఏ భూమి కావాలనో తీసుకో, ఎంత డబ్బు కావాలనో అంత తీసుకో, ఈ నగలు నీకేది కావాలంటే అది ఇస్తా. కానీ నీ చెల్లెని ఒక్కసారి నా పక్కలోకి పంపురా. ఈ భూములు డబ్బులు నగలు నాకెందుకు దొరా? రోజు ఇంత సారబట్టు ఓపిదొరా. నా చెల్లెని దోస్తుంది. శభాష్రా తిరుపతి, నీకు ఒక్క బొట్టెందుకు ఓపితారా? నీ కడుపు నిండా సారా ఓపితా, రోజు కూరతోటి తినిపితా. నీ చెల్లె మాత్రం నా పక్కలోకి రావాలి. ఏమంటావురా? రేపు సిద్ధంగా ఉంచుదాన్ని. అరే అన్నా, ఆ దొరగానికి ఏమని మాట ఇచ్చినవురా? నీ కళ్ళు నీళ్ళ కోసం నీ చెల్లెని అమ్ముకుంటావారా? ఆ దొర దగ్గర మంట పెడతావా? నీసొంటాన్ని అన్న అని చెప్పుకునేవాడు. నాకు అన్న లేడని చెప్పుకుంది అయ్యో. ఇప్పుడే నిన్న మళ్ళీ కానీ పెళ్లి చేసుకోమని అడగడానికి పోయి అన్నే పెళ్లి చేసుకుని ఆతోనే పోతా. పోయే పో, కడుపు కాలేక నువ్వే వస్తావు. మళ్ళీ ఆ దొరగాడికి నా మీద మనసు పడ్డాడట. వాడి కంట్లో పడ్డ ప్రతి ఆడదాన్ని అనుభవించక తప్పడు. ఆడగిట్లో నన్ను ఏమన్నా ఎత్తే నేను బతికుండగానే శవం అవుతా. రేపు గేళ్ళ వరకు నువ్వు నన్ను లగ్గం చేసుకోలేదనుకో, ఏమన్నా వేసుకొని సత్తా నీ ఇట్టవిగా. ఆడసలే మంచోడు కాదు, కామ పిశాచుడు ఆ దొర. ఎందుకే సావంతి గట్లా అంటాను? నువ్వంటే కూడా నాకు ప్రాణమేనే.
రేపు ఏదైనా గుళ్ళకి వెళ్ళి పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకుపోతా. సరేనా? దొరా పక్క రెడీ చేసి చాలా సేపు అయింది, ఇంకా ఎవరిని దొరకపోవట్లే. ఏమైంది దొరా, ఏమైంది? చామంత గదన్ మీద మనసు పడడం ఏంది దొరా? ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా. బిజరీ, వీళ్ళందరూ ఉండగా కాదే, ఆ చామంతిని ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి నా మతిపోతుంది. అది ఎప్పుడైతే నా పక్కలో పడుకుంటుందో అప్పుడే నాకు నిజమైన పండగ. చామంతి, దొరా పట్టుకురమ్మంటావా? పట్టుకొస్తావా అంటే ముట్టుకుంటావా? దాని పక్కలో పడుకోవాలంటే నాకు 10 నిమిషాల టైం చాలరా. దాని మీద మనసు పడ్డాను రా, మనసు పడ్డాను. అదే నా మీద ఇష్టంతో ముస్తాబై నా పక్కలోకి రావాలరా, నా పక్కలోకి రావాలి. అమ్మా, అమ్మా, పెళ్లి చేసుకున్నారా బిడ్డ? మంచి పని చేసి ఇంట్లోకి పోయేస్తా. పెన్మిటి, ఇయ్యటి నుంచి మనకు ఆ దొర బాధలు తప్పినట్టే కదా. అరే రోజు మనం సంతోషంగా ఉంటాం కదా. సంతోషంగా ఉంటాం శ్రవంతి. కొల్లలో పెళ్లి పందిరి కనబడసాగే. దీన్ని లగ్నం చేసుకొని దీనికి మొగుడై కూసుంటా అనుకున్నావురా? నా బాకి ఎవడు తీరుస్తారా? మీ అయ్య చేసింది ఇయాలని చేరి దీనికి పెనిమిటి నువ్వైతే నీ రంకు మొగుని నేను రా. నడో పెనిమిటి, మన మల్లేటి పోయిండు. మల్లేటి పోయిండు. మళ్ళీ దొరా, మన మావ వేసిన అప్పు కిందికి మళ్ళీ గుంజుకపోయిండు. ఊర్లో చిన్న సంతోషపడాలా? నా కొడుకుని దొరెత్తుకపోయినందుకు బాధపడాలా? ఎప్పుడో తీసుకున్న అప్పుకు నా కొడుకుని ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళిండు? ఇది ఏంటిది పరిస్థితి? ఏంది? ఎన్నడూ తీసుకున్న అప్పుకు ఇప్పుడు నా పెన్విటిని తీసుకువేయండు? ఏంది ఇది? అంటే ఈ దొరగాడు నన్నేం చేయలేక నా పెన్విటిని తీసుకువేయండా? అరే దొరా, అత్త నాగురా, ఇప్పుడే నీ సంగతి చెప్తా. నువ్వేంట్రా మెల్లగా నొక్కుతున్నావు? గట్టిగా నొక్కో. మీరేందే చూతుండ్రు? వాని దంచుండ్రి. మీరైతే పిండి దంచినట్టు దంచుతారు, కొట్టుని గట్టిగా. వచ్చిందండి వయ్యారి.
బాధ అనిపిస్తుందా? నీ మొగాన్ని దంచుతుంటే కళ్ళ పొంటి నీళ్ళు వెళ్తున్నాయా? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నా రూమ్లోకి రా, నీ మొగాన్ని తోలుకొని పో. ఏమంటావు? ఏమంటావు? చామంతి ఈడ నా పానం పోయినా మంచిదే కానీ ఆ పాడు పని మాత్రం చెయ్యకే చెయ్యకే చెయ్యకే. ఆహా, ఓహో, ఒప్పుకోవే. నువ్వు రాముడు, ఇదో సీత, మరి నేనేవలే రావణాసురుణ్ణా? ఒప్పుకోవాలే, ఒప్పుకొని తీరాలి. అరే దొరా, నేను సీతనో కాదో తెలియదు కానీ సీతను ఎత్తుకపోయిన రావణాసురుని పరిస్థితి ఏమైందో తెలుసు కదా. నువ్వు చేసిన పాపాలన్నీ పండే రోజు వస్తుంది, పండే రోజు వస్తుంది రా దొర, పండే రోజు వస్తుంది. దా 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 అరే, పెద్ద చిక్కే వచ్చి పడిందే. దూపైతున్నాదిరా నీకు. అయితే పట్రా నా అమృతం. చామంతి, నా పూబంతి, ఇలా దూపకు ఒక్కటైంది. రేపు ఆకలైతే రెండు అవుతుంది. ఎందుకే సావంతి బాధపడుతున్నావు? నువ్వు బాధపడుకుంటా మా దొరని ఎందుకు బాధ పెడుతున్నావు? ఒప్పుకోరాదే. నువ్వు ఒప్పుకుంటే ఈ బాధ మా అందరికి ఉండదు కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. పోయి నా కోరిక తీర్చవే. ఎందుకు ఏడుస్తున్నావే? పక్కలోకి రా, పగలబడి నా వేటు చేస్తాను. ఏం పోయినా ఈ రోజు మట్టుకే. రేపు నువ్వే నా పక్కలోకి రై 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 అంటూ వస్తావు. పో, మీ ముగ్గురు రండి. ఎందుకంత బాధపడుతున్నవే? పంతాలకి పూకు ఆడా ఈ మల్లిగాడు చావు బతుకులు ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించవే. ఒక్కసారి దొర దగ్గరికి వచ్చిపోతే నువ్వున్న మల్లిగాడు చాలా సంతోషంగా ఉంటారు కదనే. అసలు నువ్వు వాడదాని వినాలి, నీది ఒక బతుకేనా? నీ మానం కోసం ఊళ్ళో ఆడళ్ళ మానాలన్నీ పడి పక్కన పెడతావానే? ఏయ్, నా మల్లిగాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ముందు నువ్వు ఇక చెల్లడా. ఏం చేయాలి? నేను నిన్ను దొర దగ్గరికి పంపలేను. నా కొడుకునేమో దొర చంపేటట్టు ఉన్నాడు. అందుకే అందరికంటే ముందు నేను చెప్తా. చెప్తా నేను మిమ్మల్ని చంపుకోను. ఇంతమందిని బాధ పెట్టే బదులు
నేనే ఆ దొర దగ్గరికి పోతా, నేనే ఆ దొర దగ్గరికి పోతా, ఈ రాత్రికి ఆ దొర దగ్గరికి పోతా. చామంతి చామంతి చామంతి, నువ్వు నాకు ఎప్పుడు దొరుకుతావే? నా పక్క మీదకి ఎప్పుడు వస్తావే? చామంతి, నా పూబంతి. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే కదా. వయ్యారి వగలబా. చామంతి, అసలు ఇది కళ నిజమా? కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. అద్భుతం. అసలు నువ్వు ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదు. రా. ఆగుదరా, నువ్వు నా మీద మనసు పడ్డట్టే నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా? తీరుస్తా. ఏం కావాలి నీకు? మొత్తం అంగి చెప్పుకొని వస్తా నీ దగ్గరికి. దా. ఒక్క నిమిషం దొరా, చేన్లా పనికి పోయినప్పుడు విన్నా, ఇంగ్లీష్ వాళ్ళు కాళ్ళు చేతులు కట్టుకొని వాళ్ళు అచ్చుక పుచ్చుకలు ఆడుకుంటాడు కదా, మనం కూడా అట్లనే ఆడుకున్నాం దొరా. పిచ్చెక్కించేలాగుంది నీ కోరిక. భలే ఉంది, భలే ఉంది, భలే ఉంది. తొందరగా అగో అక్కడ తాళ్ళు ఉన్నాయి, కట్టవే. తొందరగా కట్టు. ఎంజాయ్ చేద్దాం ఈరోజు. దా దా, నన్ను కట్టేయి. త్వరగా కట్టవే, ఆగలేకపోతున్నా. ఈరోజు ఇంగ్లీష్ ఆట ఆడదాం. కాళ్ళు కట్టు, నా కాళ్ళు కట్టవే. తొందరగా కట్టే చామంతి. నీ నేత చేతులతో కట్టు. తొందరగా రావే. అమ్మ నాన్న ఆట ఆడుకుందామే. చామంతి. దొరా, నువ్వెంతో తెలివైనవని అనుకున్నా, కానీ ఇంత తేలిగ్గా నన్ను నమ్ముతాం అనుకోలేదు దొరా. ఆడదాని మానం అంటే అంత తేలిక అనుకున్నావు దొరా? కళ్ళల్లో పడ్డ ప్రతి ఆడదాని మానాన్ని హింసించి హింసించి అనుభవించావు కదరా క్రూర మృగమా. అందరిలాంటి ఆడపిల్ల అనుకున్నావురా ఈ చామంతి. నా భర్తను హింసించి హింసించి నువ్వు ఎంత బాధ పెట్టినా నా మానాన్ని నీకు అర్పించరా. నా భర్తని ఎలా కాపాడుకోవాలనే ఆలోచిస్తా తప్ప నీలాంటి వాడికి నేను అస్సలు సొంతం కాలేనురా. అరే, నిన్ను 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 చంపి ఈ ఊర్లో ప్రతి ఆడపిల్లకు స్వేచ్ఛ కలిగిస్తారా? ప్రతి ఆడదాని మానానికి రక్షణ కల్పిస్తారా? ఎల్లే నువ్వు రావాలి. నిన్ను నిన్ను ఓ పిచ్చిదానా, నువ్వు నాకు చేతులకు కట్టగానే కట్టించుకోవడానికి నన్ను ఏమన్నా ఎర్రి పప్ప అనుకున్నావే? ఈ రూమ్ లో నన్ను చంపడానికి ఏం మారునాయుధం లేదే. అరే పిచ్చోడా, ఆడదానికి వస్త్రాలు మానాన్నే కాపాడేరా. అవసరమైతే అదే వస్త్రాలు అస్త్రాలై ఆయుధాలై నీలాంటి క్రూర మృగాల ప్రాణాలు తీస్తాయిరా.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని పక్కనే గంట కూడా గట్టిగా కొట్టు. బాయ్. బాయ్.